హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. రౌడీ పోలీస్ అంజు యాదవ్ ఇక జైలుకు వెళ్తుందా? పోలీసులు అంటే అందరికీ తెలుసు, రౌడీలను సంఘ విద్రోహ శక్తులను అణిచివేయడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి అమరవీరులవుతారు. కానీ కొంతమంది పోలీసులు తమ ఒంటిపై కాకి డ్రెస్ ఉంటే చాలు తెగరెచ్చిపోతూ ఉంటారు. అదే కోవకు చెందిన ఒక లేడీ ఆఫీసర్. అయితే అగ్ని ఐపీఎస్ సినిమాలో నటించిన సాయి కుమార్ లాంటి క్యారెక్టర్ కాదు ఆమెది. పుష్ప సినిమాలో షకావత్ లాంటి క్యారెక్టర్ ఆమెది అంటున్నారు అక్కడి ప్రజలు. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అనేదిగా మీ ఆలోచన? ఆమె అంజు యాదవ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో అంజు యాదవ్ పేరు వినని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. ఎవరైనా నా జోలికి వస్తే వేసేస్తా, నాకు ఎదురు వస్తే మీ మీద గంజాయి డ్రగ్ కేసు పెడతా అంటూ అక్కడి ప్రజలకు నాయకులకు తెగ భయపెట్టేది. సిఐ అంజు యాదవ్ చేసిన పనులకు మహిళలు సైతం నోళ్లు మూసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యలపైన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శ్రీకాళహస్తి జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అది చూసిన సిఐ అంజు యాదవ్ జనసేన నేతలపై విరుచుకుపడి వారి 2 చెంపలపైన కొట్టి మరీ అరెస్టు చేశారు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ తెగ హడావిడి చేశారు. రౌడీ పోలీస్ అంజు యాదవ్ ఈ సంఘటన జరిగిన తరువాత జనసేన అధినేత తిరుపతి ఎస్పీ కలిసి సీఐపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే టీడీపీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషాపైన అదే విధంగా రెచ్చిపోయి నానా హైరానా చేసింది. కానీ విమర్శలు మూటగట్టుకుంది. అంజు యాదవ్ మీద వచ్చిన ఆరోపణలతో అప్పటి అధికారులు దర్యాప్తు చేసి ఛార్జ్ మెమోతో సరిపెట్టారు. 2022 అక్టోబర్లో శ్రీకాళహస్తిలో రోడ్డు పక్కన వ్యాపారం చేసే మహిళపై దాడి చేసి బూతులు తిడుతూ చీర ఊడేలా కొట్టి జీబులో ఎక్కించింది. బాధితురాలి భర్త హరినాయుడు మాట్లాడుతూ లంచం అడిగితే ఇవ్వలేదని, తనపై కక్ష కట్టిందని బాధితురాలి భర్త హరినాయుడు వాపోయారు. తన కుమారుడి ముందే తల్లిని కొడుతుంటే కొట్టొద్దని ప్రాధేయపడినా నువ్వు అడ్డం వస్తే గంజాయి కేసులు పెడతానని బెదిరించింది. బూతులు తిడుతూ చీర ఊడిపోయేలా కొట్టినప్పుడు ఈ రౌడీ పోలీస్ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరుపై రాష్ట్రంలో సంచలనంగా మారింది. అప్పటి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఆమెపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది. కానీ తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి ఛార్జ్ మెమోతో సరిపెట్టారు. అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెను అరెస్టు చేయలేదంటూ టీడీపీ జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుండి మాత్రం రౌడీ పోలీస్ అంజు యాదవ్ మరిన్ని కేసులను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఆమె బయటకు రాకుండా, అసలు పోలీసు ఉద్యోగమే లేకుండా ఆమె చేసిన అవినీతి, రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్లు, ఆస్తుల వివరాలు, ఆమె మీద నమోదైన కేసుల గురించి అన్ని రకాల ఆధారాలు సేకరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు, నాయకులు. ప్రతి ఒక్క ఆధారాలు సేకరించిన తర్వాతే ఆమెను 2-3 రోజుల్లో అరెస్టు చేస్తారని తెలుస్తోంది. మరి అంజు యాదవ్ చేసిన పనులు మంచివా చెడ్డవా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.